హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 4వ తరగతి తెలుగు తోట సాధనా పుస్తకంలో మొదటి పాఠం గాంధీ మహాత్ముడులో ఉన్న సాధనా పత్రం 7కు ఏ విధంగా జవాబులు రాయాలో నేర్చుకుందాం. ఆ సెక్షన్ కింది పదాలకు టాకు సున్నా పెడితే టం చేర్చి చదవడం, రాయడం. ఉదాహరణ: ఊగటం. ఒకటోది చూడండి. ఆడటం, తరగటం, పలకటం, నడపటం, అరవటం, కరవటం, కడగటం. తర్వాత ఆ సెక్షన్ చూడండి. ఈ కింది పదాల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. ఒకటోది: సముద్రంలో ఎగిరిపడేది ఏమిటి? అల. పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఏది? ఆట. చలికాలంలో వెచ్చదనం కోసం కాచుకునేది ఏది? మంట. మర్రి చెట్టు నుండి వేలాడేది ఏది? ఊడ. ఆంజనేయుని భుజంపై ఉండే ఆయుధం పేరేమిటి? గద. ఈ చూడండి. కింది మహాప్రాణాక్షరాలను వర్ణమాల పటంలో గుర్తించండి. ఖ, భ, ఘ, ఫ, ఛ, ధ, ఝ, ధ, ఠ, ఢ. ఈ సెక్షన్ తర్వాత చూడండి. కింది పదాలను చదవండి. మహాప్రాణాక్షరాలను గీత గీయండి. ఒకటోది: జఠరం ఠ, మేఘం ఘ, ఝషం ఝ, ధనం ధ, ఫణి ఫ, పథకం థ, ఖగం ఖ, భరణం భ, పింఛం ఛ, ఢమఢమ ఢ. తర్వాత చూడండి. ఊ సెక్షన్. ఎటువైపు చదివినా ఒకేలా ఉండే పదాలు రాయండి. ఉదాహరణకు: కనక, పులుపు, టమాటా, వికటకవి, కిటికీ, కనుక, మిసిమి, జలజ, గంగ, వారెవ, నందనం, కందకం, గానుగ, సరస, కులుకు, తంత, కలక, నటన.